ముందుగా మనం పిఎం స్వానిధి గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ శబాన. నేడు పిఎం స్వానిధి పథకం గురించి మీకు వివరించడానికి వచ్చాను. మీలో చాలామంది వీధి వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు కదా. టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, పండ్లు అమ్మేవారు, చిన్న బట్టల షాపులు, ఫుట్పాత్ వ్యాపారులు. కానీ మీకోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ పథకం ఉందని మీకు తెలుసా? ఇది వీధి వ్యాపారులకి తక్కువ వడ్డీతో రుణం అందించేందుకు రూపొందించబడింది. ముఖ్యంగా మెప్మా మహిళలు, స్ట్రీట్ వెండర్లు, చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించుకోవటానికి లేదా అభివృద్ధి చేసుకోవటానికి ఈ పథకం ద్వారా ఆర్థిక చేయూత పొందవచ్చు. దీని ద్వారా మీరు మళ్ళీ మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పథకాన్ని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. స్ట్రీట్ వెండర్లకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించడం, సకాలంలో చెల్లించే వారికి మరింత ఎక్కువ రుణ అవకాశాన్ని కల్పించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యాలు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వేలాది మంది వీధి వ్యాపారస్తులు తమ ఉపాధిని కోల్పోయారు. లాక్డౌన్ వలన వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగించలేకపోయారు. పెట్టుబడి లేక వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించలేకపోయారు. బ్యాంకుల నుండి సాధారణ రుణాలు పొందేందుకు వీరికి చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వీరికి భద్రత లేకుండా తక్కువ వడ్డీ రేటుతో రుణం అందించేందుకు పిఎం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రత్యేకంగా వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాన్ని పొందే అవకాశం ఉంది. మొదటి రుణాన్ని పొందిన వారు సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతలో 20,000 రూపాయలు, మూడో విడతలో 50,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. పిఎం స్వానిధి పథకానికి అర్హత వివరాలు. పిఎం స్వానిధి పథకానికి అర్హత పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. ఈ పథకం ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. అందువలనే ఈ పథకం కింద రుణం పొందే అర్హతను నిర్ధారించుకోవడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు ప్రమాణాలు ఉన్నాయి. మనం ఈ అర్హతల్ని దశల వారీగా పూర్తిగా అర్థమయ్యేలా వివరంగా చర్చించుకుందాం. వీధి వ్యాపారి అయి ఉండాలి. పిఎం స్వానిధి పథకం కింద రుణాన్ని పొందాలంటే దరఖాస్తుదారు వీధి వ్యాపారి అయి ఉండాలి. అంటే వారు ప్రత్యక్షంగా రోడ్డు పక్కన, ఫుట్పాత్ మీద, ఓపెన్ ఏరియాల్లో లేదా పబ్లిక్ ప్రదేశాల్లో వ్యాపారం చేసేవారే ఉండాలి. వీధి వ్యాపారులు అనేవారు తమ చిన్న స్థాయి వ్యాపారాలని నడిపించేందుకు వేరే ప్రదేశం లేకపోవడంతో రోడ్లపైన లేదా ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరికి సాధారణంగా శాశ్వతమైన షాపులు ఉండవు. వీధి వ్యాపారం చేసే వ్యక్తులు తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అయితే అనేక సార్లు నిధుల కొరతతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోలేరు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీరికి తక్కువ వడ్డీ రేటుతో రుణం అందించేందుకు పిఎం స్వానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. 2020 మార్చి 24వ తేదీన ముందు వ్యాపారం ప్రారంభించి ఉండాలి. పిఎం స్వానిధి పథకం కింద రుణం పొందాలంటే దరఖాస్తుదారులు 2020 మార్చి 24వ తేదీ ముందు వారి వ్యాపారాన్ని ప్రారంభించి ఉండాలి. ఇది ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో వీధి వ్యాపారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేసిన నిబంధన. కరోనా మహమ్మారి వలన చాలా మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. కానీ ఆ సమయంలో వ్యాపారం నడిపిన వారు తిరిగి దానిని ప్రారంభించుకునే అవకాశం కల్పించడమే ఈ నిబంధన ఉద్దేశం. కనుక దరఖాస్తుదారు కరోనా ముందు నుంచే వ్యాపారం చేస్తున్నట్లు నిరూపించగలిగితే మాత్రమే ఈ రుణానికి అర్హత పొందవచ్చు. మున్సిపల్ ఆఫీస్లో స్ట్రీట్ వెండర్గా గుర్తింపు పొందాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ అభివృద్ధి సంస్థ ద్వారా వీధి వ్యాపారిగా గుర్తింపు పొందాలి. సాధారణంగా స్ట్రీట్ వెండర్ లైసెన్స్ లేదా గుర్తింపు సర్టిఫికేట్ ఉంటే దానిని అర్హత పరిగణిస్తారు. అయితే కొందరు వీధి వ్యాపారులు అధికారికంగా నమోదు చేసుకోవచ్చు. అలాంటి వారికి స్థానిక మున్సిపల్ ఆఫీస్ లేదా పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి ధృవీకరణ తీసుకునే అవకాశం ఉంది. దానివలన వారి స్ట్రీట్ వెండర్గా గుర్తింపు లభించడంతో పాటు పథకం ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది. వీధి వ్యాపారస్తులకి కనీసం 3 నెలల లావాదేవీలు ఉండాలి. పిఎం స్వానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులు కనీసం 3 నెలల పాటు తమ వ్యాపారాన్ని నిరంతరం నడిపి ఉండాలి. అంటే వారు స్థిరంగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు బ్యాంకులకి రుజువు చేయగలగాలి. ఎందుకంటే ప్రభుత్వం రుణాన్ని తీసుకున్న వ్యక్తి నిజంగా వ్యాపారం చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని ధృవీకరించడానికి వీరు గత కొన్ని నెలలుగా లావాదేవీలను పరిశీలిస్తుంది. కనుక దరఖాస్తుదారు మునుపటి బ్యాంకు లావాదేవీలు, హోల్సేల్ లేదా రిటైల్ బిల్లులు, సరఫరాదారుల రసీదులు వంటి వివరాలని బ్యాంకుకి సమర్పించడం అవసరం. నిర్దిష్ట రహదారులు, పట్టణ ప్రాంతాలకే పరిమితం. ఈ పథకం కేవలం పట్టణాలు మరియు మున్సిపల్ ప్రాంతాలు లేదా పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులకు మాత్రమే వర్తిస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు లేదా వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేసే రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకాన్ని పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఇది పట్టణాల్లో నిర్దిష్ట ప్రదేశాల్లో వ్యాపారం చేసే వారికి వర్తించబడుతుంది. బ్యాంకు ఖాతా తప్పనిసరి.
ఈ పథకానికి దరఖాస్తు చేసే వ్యక్తికి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలి. ఎందుకంటే రుణం మంజూరైన తర్వాత 10,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా లేని వారు తమ స్థానిక బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో జన్ధన్ ఖాతా తెరవవచ్చు. స్వయం సహాయక బృంద సభ్యులు కూడా అర్హులు. మెప్మా స్వయం సహాయక బృంద సభ్యులు కూడా ఈ పథకానికి అర్హులు. అంటే ఒక మహిళ స్వయం సహాయక బృందానికి చెందిన వారైనా కానీ వీధి వ్యాపారం చేసుకుంటున్నట్లయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సహాయక బృందాలు వీధి వ్యాపారస్తుల్ని ఆర్థికంగా స్వావలంబన చేసే ముఖ్యమైన సంస్థలు కనుక ఈ పథకాన్ని మహిళలు కూడా పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. గతంలో రుణం తీసుకున్నా తిరిగి దరఖాస్తు చేయవచ్చు. ఇప్పటికే ఈ పథకం ద్వారా రుణం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన వారు మరలా రెండో దశ రుణానికి అర్హులు. అంటే 10,000 రూపాయల రుణాన్ని సకాలంలో చెల్లించిన వారు 20,000 రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. అటువంటి వారు బ్యాంకుకి వారి రుణం చెల్లింపు రికార్డుని చూపించి మరలా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం స్వానిధి పథకానికి నమోదు ప్రక్రియ. పీఎం స్వానిధి పథకానికి నమోదు చేయడం చాలా సులభమైన ప్రక్రియ. మీరు ఇంటి నుంచే మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగనే మీ స్థానిక బ్యాంకు లేదా మెప్మా కార్యాలయం ద్వారా కూడా దరఖాస్తు చేయడం సాధ్యమే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ విధంగా మీరు ఇంట్లోనే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. పీఎం స్వానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు మీకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆన్లైన్ లేదా బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక ముందుగా ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవటం అవసరం. 1 ఆధార్ కార్డ్, మీరు భారత పౌరుడని నిరూపించుకునే అవసరం. 2 బ్యాంకు ఖాతా వివరాలు, మీ రుణం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 3 స్ట్రీట్ వెండర్ గుర్తింపు సర్టిఫికేట్ లేదా మున్సిపల్ ధృవీకరణ పత్రం, మీరు వీధి వ్యాపారిగా గుర్తింపు పొందారని నిరూపించేందుకు అవసరం. 4 వ్యాపార సంబంధిత లావాదేవీల రసీదులు. అయితే ఇది తప్పనిసరి కాదు, ఇది మీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని నిరూపించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఈ పత్రాలను సిద్ధం చేసుకున్నారా అన్నది నిర్ధారించుకొని ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలోకి వెళ్దాం. స్టెప్ 1, అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. మీరు పీఎం స్వానిధి పథకానికి దరఖాస్తు చేయాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. బ్రౌజర్లో pmswanidhi.moHUA.gov.in టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై ఫర్ లోన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2, ఆధార్ నెంబర్ నమోదు చేయండి. పేజీ ఓపెన్ అయిన వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతారు. మీరు మీ ఆధార్ నెంబర్ సరిగ్గా నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయాలి. ఒకసారి మీరు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. స్టెప్ 3, వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాల ఫారంలో నమోదు చేయాలి. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, కుటుంబ వివరాలు, లింగం అంటే జెండర్ వంటి వివరాలు నమోదు చేయాలి. వ్యాపారం నిర్వహించే ప్రదేశం యొక్క చిరునామా కూడా నమోదు చేయాలి. స్టెప్ 4, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయండి. ఇప్పుడు మీ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. బ్యాంకు పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, అవసరమైతే మాత్రమే. స్టెప్ 5, స్ట్రీట్ వెండర్ ధృవీకరణ అప్లోడ్ చేయండి. మీరు నిజమైన వీధి వ్యాపారి అని నిరూపించేందుకు స్ట్రీట్ వెండర్ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. మీ వద్ద స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ అభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చిన స్ట్రీట్ వెండర్ ఐడి లేదా ధృవీకరణ పత్రం ఉండాలి. ఒకవేళ మీ వద్ద ఇది లేకపోతే స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇది పొందవచ్చు. స్టెప్ 6, వ్యాపార వివరాలు నమోదు చేయండి. ఇప్పుడు మీరు నడుపుతున్న వ్యాపారం గురించి వివరాలు నమోదు చేయాలి. మీరు ఏ వ్యాపారం చేస్తారు, కూరగాయలు, పండ్లు, టిఫిన్ సెంటర్, బట్టలు అమ్మటం, పుస్తకాలు అమ్మటం అనేది పేర్కొనాలి. మీ వ్యాపారం ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు అనే వివరాలను నమోదు చేయాలి. మీ వ్యాపారం ఎంత ఆదాయం వస్తుంది అనే అంచనాను పేర్కోవాలి. స్టెప్ 7, అన్ని వివరాలను చెక్ చేసి సమర్పించండి. మీరిచ్చిన అన్ని వివరాలను మరొకసారి తనిఖీ చేసుకోవాలి. అన్ని వివరాలు సరైనవిగా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు సఫలంగా సమర్పించబడినట్లు ఒక మెసేజ్ వస్తుంది. మీరు దరఖాస్తు ఐడి నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మీ దరఖాస్తు ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతుంది. స్టెప్ 8, బ్యాంకు రుణం మంజూరు ప్రక్రియ. మీరు దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్యాంక్ అధికారులు మీ వివరాలను పరిశీలిస్తారు. మీ వ్యాపారం నిర్వహిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. ఒకసారి ఆమోదం లభించిన తర్వాత 10,000 రూపాయల వరకు రుణం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. స్టెప్ 9, రుణ చెల్లింపు మరియు తదుపరి రుణ అవకాశాలు. మీరు 10,000 రూపాయల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే మీకు 20,000 రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో దశ రుణాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తే మూడో దశలో
50,000 రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వానిధి లోన్ మొత్తం పీఎం స్వానిధి పథకం కింద అందించబడే రుణం 3 దశలుగా ఉంటుంది. ఈ పథకం ప్రత్యేకంగా వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని అందించేందుకు రూపొందించబడుతుంది. ముఖ్యంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించడం, రుణ చెల్లింపును మెరుగుపరచడం మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు మనం 10,000 రూపాయల నుంచి 50,000 వరకు రుణం పొందే విధానాన్ని గురించి దశల వారీగా మరియు పూర్తి వివరంగా తెలుసుకుందాం. స్టెప్ 1 మొదటి విడతలో రుణం 10,000 రూపాయలు. పీఎం స్వానిధి పథకంలో మొదటి దశలో 10,000 రూపాయల వరకు రుణాన్ని బ్యాంకు ద్వారా పొందవచ్చు. ఇది ప్రారంభ రుణం మరియు ఇది స్వయం ఉపాధి చేసుకునే వీధి వ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రుణాన్ని పొందటానికి ఎటువంటి భద్రత అవసరం లేదు. కేవలం మీ వ్యాపారం ప్రస్తుతం నడుస్తుందని నిరూపించగలిగితే ఈ రుణం మంజూరవుతుంది. ఈ రుణం మీద వడ్డీ రేటు కేవలం 7% మాత్రమే. మిగతా వడ్డీని ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తోంది. మీరు ఈ రుణాన్ని 12 నెలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా తిరిగి చెల్లించాలి. ఈ రుణాన్ని వ్యాపార ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి, మరమ్మతులకి, వాహనాలు లేదా స్టాల్ పెట్టుకునేందుకు ఉపయోగించవచ్చు. ఈ 10,000 రూపాయల రుణాన్ని సకాలంలో చెల్లించిన తర్వాత మీరు రెండో దశ రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్టెప్ 2 రెండో విడత రుణం 20,000 రూపాయలు. మీరు మొదటి దశలో 10,000 రూపాయల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో దశలో 20,000 రూపాయల వరకు రుణాన్ని పొందే అర్హత పొందుతారు. ఈ రెండో దశ రుణం కూడా ఎటువంటి భద్రత లేకుండానే అందించబడుతుంది. మీరు తొలి రుణాన్ని ఎలాంటి లేట్ ఫీజు లేకుండా సమయానికి తిరిగి చెల్లించాలి. ఈ రెండో దశ రుణాన్ని మరింత పెద్ద స్థాయిలో వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రుణానికి కూడా వడ్డీ రేటు 7% మాత్రమే మరియు ప్రభుత్వం ఈ వడ్డీని సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ రుణాన్ని ఉపయోగించి మరిన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు, వ్యాపార ప్రాంగణాన్ని విస్తరించుకోవచ్చు లేదా కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు. 20,000 రూపాయల రుణాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించినప్పుడు మూడో దశ రుణానికి అర్హత లభిస్తుంది. స్టెప్ 3 మూడో విడత రుణం 50,000 రూపాయలు. మీరు రెండో దశ రుణాన్ని కూడా సకాలంలో పూర్తిగా చెల్లిస్తే మీకు మూడో దశలో 50,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో రుణం కనుక బ్యాంకులు మీ రుణ చెల్లింపు రికార్డుల ఆధారంగా మంజూరు చేస్తాయి. ఈ రుణాన్ని పెద్ద వ్యాపార పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు. ఇతర రుణాల కాదు. ఈ పథకం కింద మీరు తక్కువ వడ్డీ రేటుతోనే ఈ మూడో దశ రుణాన్ని పొందవచ్చు. ఈ మొత్తం రుణాన్ని 24 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా రుణ చెల్లింపుని పూర్తి చేస్తే భవిష్యత్తులో మరింత నమ్మకమైన రుణ గ్రహీతగా మీ పేరు నమోదవుతుంది. ప్రధానమైన విషయాలు: మొదటి దశలో 10,000 రూపాయల రుణం మంజూరవుతుంది. ఈ రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో దశలో 20,000 రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. రెండో దశ రుణాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తే మూడో దశలో 50,000 రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తం రుణం తక్కువ వడ్డీ రేటుతోనే లభిస్తుంది. ఎటువంటి భద్రత అవసరం లేకుండా రుణం మంజూరవుతుంది. ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ అందించడం వలన రుణ భారం తక్కువగా ఉంటుంది. రుణ చెల్లింపు రికార్డు మెరుగుగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని పెద్ద రుణాలను పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వానిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయంగా తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రణాళిక. ఈ పథకం ద్వారా వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిని అందించడంతో పాటు రుణ చెల్లింపులను సకాలంలో నిర్వహించేందుకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. పీఎం స్వానిధి పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వీధి వ్యాపారులు తమ జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ పథకం రుణం అందించే విధానం, వడ్డీ రేటుపై సబ్సిడీ, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం, తదుపరి రుణ అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇప్పుడు మనం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వీధి వ్యాపారులు పొందగల ప్రధాన ప్రయోజనాలను దశల వారీగా పూర్తి వివరంగా చర్చించుకుందాం. 1. తక్కువ వడ్డీ రేటు. పీఎం స్వానిధి పథకం ద్వారా పొందే రుణానికి 7% వడ్డీ రేటు మాత్రమే ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు రుణాల కంటే చాలా తక్కువ. ఈ వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం సబ్సిడీగా అందించడం వలన రుణ గ్రహీతలపై వడ్డీ భారం తగ్గుతుంది. సాధారణంగా చిన్న వ్యాపారస్తులు, వీధి వ్యాపారులు, ప్రైవేట్ రుణదారుల నుంచి అధిక వడ్డీతో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పథకం ద్వారా వారికి తక్కువ వడ్డీతో పెట్టుబడి అందించే అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు మీరు 10,000 రూపాయల రుణం తీసుకుంటే దీనిపై సాధారణంగా 11 నుంచి 12% వరకు వడ్డీ వసూలు చేస్తారు కదా. కానీ పీఎం స్వానిధి ద్వారా కేవలం 7% వడ్డీ మాత్రమే ఉంటుంది. మీరు 20,000 రూపాయలు లేదా 50,000 రూపాయల రుణం తీసుకున్నా అదే తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. సకాలంలో చెల్లిస్తే మరింత అధిక రుణాన్ని తక్కువ వడ్డీతో పొందే అవకాశం ఉంటుంది. 2. భద్రత లేకుండా రుణం. పీఎం స్వానిధి పథకం కింద ఎటువంటి భద్రత అవసరం లేకుండా రుణం మంజూరు అవుతుంది. సాధారణంగా బ్యాంకుల ద్వారా రుణం పొందాలంటే భూమి, బంగారం లేదా ఇతర ఆస్తుల్ని భద్రతగా పెట్టాలి. కానీ ఈ పథకం కింద ఏ ఆస్తిని గిరవు పెట్టకుండా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా
చిన్న వ్యాపారస్తులకి, వీధి వ్యాపారులకి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే వారి వద్ద పెద్ద ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ రుణ అవసరం ఉంటుంది కదా. ఈ రుణాన్ని ప్రభుత్వం మున్సిపల్ ఆఫీసుల ద్వారా మంజూరు చేస్తోంది. కాబట్టి రహదారులు కేవలం తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు నిరూపించగలిగితే సరిపోతుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా భవిష్యత్తులో మరింత పెద్ద మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది. 3. డిజిటల్ చెల్లింపులు అంటే క్యాష్ బ్యాక్. PM స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలను డిజిటల్ గా నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తారు. ఈ పథకం కింద రుణం తీసుకున్న వారు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్, UPI వంటి ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద మీరు ప్రతి నెల ₹100 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇది మీ లావాదేవీలు గణనీయంగా పెరగడంలో సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం వలన బ్యాంకుల నుంచి భవిష్యత్తులో మరిన్ని రుణాలను పొందే అవకాశం ఉంటుంది. 4. సకాలంలో చెల్లిస్తే మరింత ఎక్కువ రుణం. PM స్వానిధి ద్వారా మొదట ₹10,000 వరకు రుణం అందించబడుతుంది. అయితే మీరు మొదటి రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో దశలో ₹20,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా రెండో దశ రుణాన్ని కూడా సకాలంలో చెల్లిస్తే మూడో దశలో ₹50,000 వరకు రుణం పొందవచ్చు. మీ రుణ చెల్లింపు రికార్డు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో మరింత పెద్ద మొత్తంలో రుణాలని పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద రుణం తీసుకొని తిరిగి సమయానికి చెల్లిస్తే బ్యాంకులు మిమ్మల్ని నమ్మకమైన రుణ గ్రహీతగా గుర్తిస్తాయి. 5. చిన్న వ్యాపారాల అభివృద్ధికి మద్దతు. PM స్వానిధి ద్వారా అందించే రుణం చిన్న వ్యాపారాలని అభివృద్ధి చేసుకునేందుకు, వాటిని స్థిరంగా నడిపించుకునేందుకు పెద్ద అవకాశం. సాధారణంగా వీధి వ్యాపారస్తులకి నూతన వస్తువుని కొనుగోలు చేయడం, వ్యాపార సంస్థల్ని మరింత అభివృద్ధి చేయడం, కొత్త పెట్టుబడులు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీతో రుణం పొందడం ద్వారా వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. కొత్త వ్యాపార పెట్టుబడులకి ఉపయోగపడే అవకాశం. వస్తువులు స్టాక్ చేసుకునేందుకు, కొత్త సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. వాహనాలు, స్టాళ్లు మరమ్మతులు చేయడానికి కూడా ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. 6. ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. PM స్వానిధి పథకానికి ఇంట్లో నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుకి వెళ్ళవలసిన అవసరం లేకుండా pmswanidhi.moHUA.gov.in వెబ్సైట్ ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లోనే దరఖాస్తు చేయడం చాలా సులభం. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, స్ట్రీట్ వెండర్ ధృవీకరణ పత్రం ఉంటే చాలు. ఎటువంటి భద్రత అవసరం లేకుండా రుణం మంజూరవుతుంది. బ్యాంకు ఆమోదించిన వెంటనే రుణం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. చూశారు కదా మిత్రులారా, PM స్వానిధి గురించి. మీరు ఒక వీధి వ్యాపారి అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే దరఖాస్తు చేసుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం PM విశ్వకర్మ యోజన పథకం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.